బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో కోవూరు శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 20,000 మంది ప్రజలు పాల్గొన్న సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావుకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన పోలీస్ సిబ్బందికి మండలంలోని కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం విజయవంతం అయితే కొన్ని ఛానల్స్ మాత్రం పని కట్టుకొని ఖాళీ కుర్చీలు చూపిస్తూ కార్యక్రమం ఫ్లాప్ అని చూపించడం దారుణమని, ఎన్ని విధాలుగా చూపించినా ప్రజలకు తెలుసని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరి చలపతిరావు, వైసీపీ నాయకులు నిరంజన్ బాబురెడ్డి, పచ్చుపాల రాధాకృష్ణారెడ్డి, గొల్లపల్లి విజయకుమార్ యాదవ్, మండల కన్వీనర్ గంధం వెంకట శేషయ్య, అచ్యుత్ రెడ్డి, నవీన్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సామాజిక సాధికారిక బస్సు యాత్రను నార్త్ రాజుపాలెంలో ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచన సలహాల మేరకు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, మరి ఈ కార్యక్రమం ఏ రోజైతే రాజుపాలెం సెంటర్లో ఈ యొక్క దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని, అదేవిధంగా 1,75,00,000 ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ లైటింగ్ కూడా ఆ రోజే మనం ప్రారంభించుకుందామని శాసనసభ్యులు గారు చెప్పడం, ఈ దాంతో కూడా కలిపి ఈ బస్సు యాత్ర కూడా ఇక్కడే పెడితే మరి ఈ ప్రాంగణం చక్కగా ఉంది కాబట్టి సరిపోతుందని సార్ చెప్పిన మీదట మరి ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిన విధంగా మన నియోజకవర్గంలో జరగాలి కాబట్టి అందరూ సహకరించాలని గౌరవ శాసనసభ్యులు గారు చెప్పిన విధంగా మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కమిటీలు వేసిన ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో పనిచేసి మరి యొక్క నిన్న జరిగినటువంటి ఈ బ్రహ్మాండంగా జరిగినటువంటి ఈ మహాసభను జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి పోలీసు వారు అయితేనేమి, మరి కొంతమంది పంచాయతీ సెక్రటరీలను కూడా డిప్యూట్ చేశాం. అదేవిధంగా మాకు మా గ్రామానికి సంబంధించినటువంటి వాలంటీర్స్ అయితేనే కొంతమంది పక్క వాలంటీర్స్ కూడా తీసుకొని ఈ బస్సు ఎక్కడైతే మనం పార్కింగ్ ఏరియాలు పెట్టామో అక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేసి వచ్చేట వాటికి కొన్ని వసతులు కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా శాసనసభ్యులు గారు ఇచ్చినటువంటి సూచన సలహాల మేరకే. కాకపోతే ఏంటంటే సెంటర్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇబ్బంది జరగకుండా ఉండడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలని పార్కింగ్గా వాడుకున్నాం. మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా, సీనియర్ పార్టీ నాయకులు ఆ మండలాల నుంచి కూడా కార్యకర్తలని, మరి మహిళల్ని, మరి అభిమానుల్ని, మరి నల్లపరెడ్డి కుటుంబం సంబంధించినటువంటి ఎన్నో 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా నిన్న కనీవిని రీతిలో జనాలు ఈ రాజుపాలెం సెంటర్కి రావడం జరిగింది. వచ్చి ప్రతి ఒక్కరు కూడా నిన్న చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలలో జిల్లా వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా కోవూరు నియోజకవర్గంలో కార్యక్రమం చాలా చక్కగా జరిగిందని ఎన్నో మెసేజ్లు కూడా ఈరోజు మేము చూడటం జరిగింది. మరి దీని అన్నింటినీ కూడా జయప్రదం చేసినటువంటి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మరి ముఖ్యంగా నార్త్ రాజుపాలెంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి రోడ్డు మీద నిలబడి పనిచేశారు. మరి ఏది అనుకోకుండా కూడా చెప్పిన విధంగా కూడా పనిచేసినారు. మరి కమిటీ వాళ్ళు అయితే కొంతమంది పిల్లలు అయితేనేమి, ఈ బ్యారికేడ్స్ విషయంలో అయితేనేమి, ఈ ఫ్లెక్స్లు కట్టే ప్రతి దాంట్లో కూడా ఎంత పొద్దుపోయినా ఉండి వాళ్ళ సొంత పనిగా ఈ కార్యక్రమం పూర్తయినంత వరకు ఉండిందానికి ప్రతి ఒక్కరు కూడా నేను చేతులెత్తి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము.